కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల గుండె చప్పుడని మరోసారి రజతోత్సవ సభ చాటి చెప్పింది. గూడాలు గుంపులు కట్టి పల్లెలన్నీ దండుగట్టి ఎలకతూర్తి బాట పట్టేందుకు అందర్నీ నడిపించిన ఒకే ఒక్క ఎమోషనల్ కేసీఆర్ అంటూ మీడియా ప్రశంసలు కురిపించింది. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు టీవీ, డిజిటల్, సోషల్ మీడియా వేదికల్లో అనూహ్యమైన స్పందన వచ్చింది. కేసీఆర్ ప్రసంగాన్ని టీవీలో కోట్లాది మంది ప్రజలు రికార్డు స్థాయిలో వీక్షించారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు సభా ప్రాంగణానికి లక్షలాది మంది ప్రజలు పోటెత్తారు. సభకు హాజరు కాలేని కోట్లాది మంది టీవీలు, డిజిటల్, సోషల్ మీడియా వేదికల ద్వారా చూశారు. పల్లె, పట్టణం అని తేడా లేకుండా ఆదివారం సాయంత్రం ప్రతి ఇంటిలో కేసీఆర్ ప్రసంగం మార్మోగింది. తెలంగాణలో ప్రధాన మీడియా ఛానళ్లు, ఏపీ కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని ఛానళ్లు కేసీఆర్ ప్రసంగాన్ని లైవ్లో ప్రసారం చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తున్నదంటూ కేసీఆర్ వివరించిన విధానం ఆకట్టుకున్నదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. తెలుగులోని ప్రధాన న్యూస్ టీవీ ఛానళ్లలోనే కాకుండా యూట్యూబ్లోని తమ అఫీషియల్ అకౌంట్ల ద్వారా కూడా కేసీఆర్ ప్రసంగాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేశాయి. సోషల్ మీడియా వేదికలైన ఎక్స్, ఫేస్బుక్ ఖాతాల నుంచి కూడా ఈ స్ట్రీమింగ్ ను కొనసాగించాయి. తెలంగాణలోనే గుండె చప్పుడుగా గుర్తింపు పొందిన టీ న్యూస్ సహా రాష్ట్రంలోని మరికొన్ని న్యూస్ ఛానళ్లు కేసీఆర్ ప్రసంగాన్ని తమ యూట్యూబ్ వేదికల్లో లైవ్ స్ట్రీమింగ్ కు పెట్టాయి. మరో 5 న్యూస్ ఛానళ్లు స్ట్రీమింగ్ చేసిన కేసీఆర్ ప్రసంగానికి రియల్ టైం వ్యూస్ 4.86 లక్షలు దాటింది. ఇవే ఛానళ్లకు చెందిన ఫేస్బుక్, ఎక్స్ ఖాతాల్లో మరో 3 లక్షల రియల్ టైం వ్యూస్ వచ్చాయి. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఖాతాల్లోని అన్ని అకౌంట్లలో కలిపి కనీసం 15 లక్షల వరకు రియల్ టైం వ్యూయర్షిప్ ఉండవచ్చని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కేసీఆర్ ప్రసంగాన్ని వినాలని యావత్తు తెలంగాణ ప్రజానీకం, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఆసక్తి కనబర్చారు. దీంతో వ్యూస్ కోసం కొన్ని న్యూస్ ఛానళ్లు, యూట్యూబ్ వంటి డిజిటల్ మీడియా వేదికల్లో వేర్వేరు తంబనైల్స్ పెట్టి కేసీఆర్ ప్రసంగాన్ని మళ్లీ ఫుల్ స్ట్రీమింగ్ కు పెట్టాయి. అయినా ప్రతి స్ట్రీమింగ్ కు కనీసం 25,000 నుంచి 50,000 మంది రియల్ టైం వ్యూయర్స్ రావడం విశేషమని, చాలా అరుదుగా ఇలాంటి స్పందన కనిపిస్తుందని మీడియా ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం తెలంగాణ ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పడానికి డిజిటల్ వ్యూసే నిదర్శనమని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ పై ప్రజలకున్న ప్రేమను చెప్పడానికి ఇది చాలని ఆదివారం ఎక్స్ వేదికగా తెలిపారు. కరోనా సమయంలో ఇట్లా ఎదురు చూస్తుండే మళ్లీ ఇప్పుడు కూడా అలాగే ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. కేసీఆర్ ప్రసంగిస్తుండగా టీవీ9 యూట్యూబ్ ఛానల్ను 1,00,000 మంది, టీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ను 67,000 మంది చూసినట్టు సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్ తెలియజేశారు.